శిష్యురాలు ప్రియా ఎంత పెద్దదయ్యావే, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను. అమ్మా, మీ చదువు వల్ల ప్రియా చదువుకొని బడిపంతులయ్యింది. రేపే బడిలో చేర్చాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. నా చదువే ఉందమ్మా, నీ బిడ్డను చదివించావు, అందుకే ప్రయోజకుడు అయ్యింది. ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకొని ప్రియాను చేపల వేటకు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అవును మోహన్, నీవు బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు. అవును ప్రియా, నీవు బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు. అవును అమ్మా, నువ్వు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చావు, నన్ను ఎంతగానో బ్రతిమాలావు. నేను బడికి పంపేదాన్ని కాదు, పైగా విసుక్కునేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా చేశారు. మీరు లేకపోతే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేది. అవును గురువు గారు, ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది. అలాగా బడి మానేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నేను అలాంటి పిల్లల కోసం పని చేస్తూ నన్ను ఆశీర్వదించండి. నాకు చాలా గర్వంగా ఉంది ప్రియా, నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకు కూడా ప్రేరణ కావాలి. శుభం కలుగుగాక. వెళ్ళిరా నాయన, వెళ్ళిరా అమ్మ.